వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. నేను లాస్ట్ చేసిన వీడియో టాటూస్ గురించి కొంతమంది నాకు కమెంట్ చేసి చెప్పారు, చాలా జెన్యున్గా చెప్పావు అని చెప్పి. ఐ థింక్ దాట్స్ ద ఇంటెంట్ ఆఫ్ దిస్ ఛానల్ అనమాట. సో నేను ఏది షేర్ చేసినా ఒక జెన్యున్ అటెంప్ట్ ఇచ్చి నేను షేర్ చేస్తున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు అది చెప్పారో కమెంట్ చేసి పర్సనల్గా. సో the whole basis of this channel నేను చెప్పినట్టు the three things which I always say, so well-being, spiritual and health, ఈ టిప్స్ షేర్ చేస్తాను నేను పర్సనల్గా ఫాలో అయ్యేవి. ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అండ్ how much I learn from you, you also learn from me. So మీకు బెనిఫిట్ ఉండాలి, నాకు బెనిఫిట్ ఉండాలి. సో లెట్ us keep learning and let us keep sharing and appreciating each other. But whoever is doing that, thank you so much. సో ఈరోజు నేను లాస్ట్ 2 వీడియోస్లో ఒకటేమో నా హోల్ ఛానల్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగినందుకు అది పెట్టాను. సో లాస్ట్ టైం ఏమో నేను టాటూస్ గురించి మాట్లాడాను. ఈరోజు నేను రెసిపీ గురించి మాట్లాడతాను. ఈ రెసిపీ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుజరాతీ రెసిపీస్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టము. సో చాట్ సెంటర్కి వెళ్ళినప్పుడు జనరల్గా పానీపూరి అది తింటాం కదా. సో అక్కడ మీకు బేల్పూరి కూడా దొరుకుతుంది, తర్వాత ఇది కూడా దొరుకుతుంది. సో నా thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో ఢోక్లా అనమాట నాకు చాలా ఇష్టము. అండ్ పర్సనల్గా నేను ఫస్ట్ టైం కొంతమందిని అడిగినప్పుడు కొంచెం కష్టం, ఫస్ట్ టైం చేయడము, చాలామంది ఫెయిల్ అవుతారు అని నాకు చెప్పారు. బట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ మేడ్ దాట్ అండ్ ఫస్ట్ అటెంప్టే సూపర్గా వచ్చింది. బట్ ఐ కెప్ట్ ఇన్ మైండ్ సమ్ ఆఫ్ ది టిప్స్ అనమాట. కొన్ని ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో అది నేను చూసి చదివి కొంతమందిని అడిగి చేశాను. సో ఇట్ కేమ్ అవుట్ పర్ఫెక్ట్. సో నేను రెసిపీ ఇప్పుడు షేర్ చేస్తాను కదా, దాంట్లో నేను మీకు ఆ టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్, లేకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, స్నాక్గా తీసుకోవచ్చు, లేకపోతే సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఈ ఢోక్లా అన్నది ఇట్స్ వెరీ లైట్. ఇట్స్ మేడ్ ఆఫ్ చిక్ పీస్ అనమాట. చిక్ పీస్ బట్ శనగపిండి ఉంటుంది కదా, దాంతో చేస్తారు. అఫ్ కోర్స్ కొంచెం ఎఫర్ట్ పడుతుంది, బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మరీ ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. నేను ఇప్పుడు చెప్తాను అదేంటి. సో అది మీరు ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దాట్, your dish will be perfect in the first attempt and it's a challenge. Me try cheyandi. So nenu first attempt lo it was super success and just follow the way, the process which I followed and it will turn out really good. So na personal favorite idi. So nenu eppudaina chaat center ki vellinappudu idi unte idi teeskuntanu, lekapothe belpuri teeskuntanu. చాలా ఈజీ అండ్ చాలా లైట్ స్నాక్గా. అండ్ అట్లీస్ట్ మనం ఇప్పుడు వెయిట్ లాస్ అది ఇది మాట్లాడుతున్నాం కాబట్టి అది ఒకటి. సో అది కూడా నేను ఒకరోజు చూపిస్తాను. తర్వాత బేల్పూరికి రిలేటెడ్ జాల్ముడి అని కూడా ఉంటుంది. సో అదేంటి అంటే అది కూడా ఒక వీడియోలో నేను చూపిస్తాను. బట్ ఫర్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. బట్ బిఫోర్ దాట్, whoever is watching my channel for the first time, please subscribe చేసుకోండి. It takes nothing for you to subscribe. So please subscribe చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. తర్వాత దాంట్లో కేటగిరీస్లో ఆల్ కేటగిరీ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను ఏ స్పెషల్ చేసినా కిడ్స్కి నేను ఒక బోర్డ్ పెడతాను ఆ రోజు యాజ్ ఎ సర్ప్రైజ్ థింగ్ వెన్ దే వేకప్ ఇన్ ద మార్నింగ్. సో అది ఒక స్పెషల్, వాళ్ళు చూసి దే ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఆ రోజు నేను చేసినప్పుడు ఇలా పెట్టాను అనమాట. సో మామ్స్ కిచెన్ టుడే స్పెషల్ ఢోక్లా అని. సో దే వర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో దానికి వచ్చేసి నేను ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఇది ఒక మిక్సింగ్ బౌల్ లాగా, నాకు వెడల్పాటి ఒక గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు శనగపిండి నేను ఆల్మోస్ట్ ఒక 200 grams దాకా తీసుకొని ఉండొచ్చు. సో 200 to 250 అందాజాగా వేసి అంత ఉంటుంది. సో 250 grams అనుకోండి. సో ఎప్పుడైనా సరే మీరు ఇలాంటివి చేసినప్పుడు మీరు ఆ పిండిని అన్నది జల్లెడ పట్టుకుంటే ఏంటంటే మనకు స్మూత్గా ఉంటుంది అనమాట పిండి. ఇప్పుడు మీరు కేక్ చేస్తే ఎలా చేసుకుంటారో దాన్ని, ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్. సో దీన్ని జల్లెడ పట్టుకుంటే ఏంటంటే అలా ఉండలుగా ఉంటే దాన్ని తీసుకొని మనకు బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో అందులో లమ్స్ లేకుండా మనకు అది బాగా పొంగుతుంది అనమాట. సో అలా ఏదన్నా చిన్న ఉంటే అది తీసేయాలి. సో పౌడర్ ఇప్పుడు శనగపిండి అన్నది మనకు మంచిగా వస్తుంది జల్లెడ పట్టుకుంటే.
సో దాంట్లో ఉన్న ఏదైతే చిన్న ఉన్నాయో అది నేను తీసేస్తాను. ఎప్పుడైనా సరే మీరు బేకింగ్ ఏదైనా చేస్తే, ఇది కూడా ఆల్మోస్ట్ మనం బేక్ చేస్తాం కాబట్టి బేకింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని జల్లెడ పట్టుకోవడం మటుకు మర్చిపోకండి. సో ఇప్పుడు మనకు శనగపిండి తీసుకున్నాం కదా, మిక్సింగ్ బౌల్ కొంచెం పెద్దగా పెట్టుకోండి, ఎందుకంటే దీంట్లో బాగా కలిపేది ఉంటుంది. సో మీరు వెడల్పాటి తీసుకుంటే మీరు ఈజీగా దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. సో మిక్సింగ్ బౌల్ ఉంటే మిక్సింగ్ బౌల్ తీసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కొంచెం నేను తక్కువ వేస్తాను కాబట్టి అది నేను పసుపు అన్నది కొంచెమే వేయండి, ఎందుకంటే దీంట్లో పసుపు మీరు ఎక్కువ వేస్తే మీరు బేకింగ్ సోడా కూడా వేస్తారు కాబట్టి అది రియాక్షన్ వచ్చి రెడ్ ప్యాచెస్ వస్తాయి. సో ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఒకవేళ పసుపు వద్దనుకుంటే, ఒకవేళ ఫస్ట్ టైం చేస్తుంటే పసుపు అవాయిడ్ చేసేయండి. సో నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను, అది కూడా చాలా తక్కువ వేసుకున్నాను. ఒక పించ్ కన్నా ఇంకా తక్కువే వేసుకోండి. సో ఒకవేళ వద్దు అనుకుంటే జస్ట్ అవాయిడ్ ఇట్, మీకు చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేస్తాం కాబట్టి పసుపుతో రియాక్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ టిప్ నెంబర్ 1. సో నేను ఒక హాఫ్ నిమ్మకాయ కూడా అందులో స్క్వీజ్ చేశాను. సో డ్రై పౌడర్ని ఒక్కసారి కలుపుకొని, ఇప్పుడు కొంచెం అది ఫుల్గా ఉండింది బాటిల్, అందుకని ఎక్కువ పడతాయి అనుకొని నేను స్లోగా వేస్తున్నాను. సో చాలా స్లోగా కేర్ఫుల్గా కలుపుకోండి ఈ పిండి, ఇందులోనే ఉందన్నమాట. సో సెకండ్ టిప్ వచ్చేసి మిక్సింగ్. ఇందులో మిక్సింగ్ అన్నది చాలా కీ, దిస్ ఈజ్ ద కీ స్టెప్ అనమాట. సో కొంచెంగా వేసుకొని మెల్లగా కలుపుకోండి, అస్సలు లమ్స్ ఉండకూడదు, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒకటేసారి అస్సలు వేయొద్దు దీంట్లో ఎస్పెషల్లీ, ఎందుకంటే ఒక్కసారి బ్యాటర్ మనకు పోయిందంటే మళ్ళీ దాంట్లో కలుపుకోవడానికి ఉండదు. సో చాలా లిటిల్గా కొంచెంగా పోసుకొని మీరు బాగా కలుపుకోవాలి. లమ్స్ అన్నది అస్సలు ఉండకూడదు. సో మనం ఆల్రెడీ జల్లెడ పట్టాం కాబట్టి అందులో ఏం లమ్స్ రాదు, కానీ మనం కలిపేటప్పుడు కూడా అది జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ పిండి ఏంటంటే డోక్లా పిండికి మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఎయిర్ బబుల్స్ ఫామ్ కాకుండా మనము మిక్స్ చేసుకోవాలి, ఇది కూడా ఇంకొక టిప్. సో మనము కొంచెంగా వేసుకొని ఎయిర్ బబుల్స్ రాకుండా జాగ్రత్తగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక్క 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనము దీన్ని కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక 1/2 అవర్ దాకా దీనికి రెస్ట్ ఇద్దాం. ఎందుకంటే ఇది శనగపిండి ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు బాగా కొంచెం థిక్ అవుతుంది అనమాట. సో అది నేను టేస్ట్ కొంచెం అలా చూశాను, ఉప్పు అది సరిపోయింది అనుకొని, ఇట్ వాస్ పర్ఫెక్ట్. సో అలా బాగా మిక్స్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, అది అన్నది ఆ బ్యాటర్ అనేది కొంచెం బాగా సెటిల్ అవుతుంది. సో మీరు తొందరగా ఇది చేయకూడదు ఇమీడియట్గా. సో దీనికి కంపల్సరీ ఒక 1/2 అవర్ మనము పక్కన పెట్టుకొని యూ హ్యావ్ టు కీప్ అసైడ్ ఫర్ 1/2 అవర్. సో నాకు కావాల్సిన తీసుకున్నాను పచ్చిమిరపకాయలు, కొంచెము ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్, తర్వాత కాజు ఈజ్ ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి పైనుంచి వేద్దామని తీసుకున్నాను. సో అవి రెడీగా పెట్టుకున్నాను, అది నేను చెప్తాను నెక్స్ట్ స్టెప్లో. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక కుక్కర్ది ఏదైతే ఉందో నేను దాన్ని తీసుకొని చూస్తున్నాను అనమాట. దానికి లోపల పెట్టేది నాకు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని ఐ వాజ్ జస్ట్ చెకింగ్. ఎందుకంటే వాటర్ పోసాక మనం డైరెక్ట్గా గిన్నెను పెట్టాం కాబట్టి ఐ వాజ్ లుకింగ్, కానీ ఇది నాకు కుదరలేదు. సో తర్వాత ఇంకొకటి తీసుకున్నాను. సో ఇది నేను పెట్టే గిన్నె నాకు ఫ్లాట్ ఇది ఉండింది. సో మన దగ్గర ఉన్న దాంతోనే చేసుకోవచ్చు, మీరు కొత్తగా దానికి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దాంట్లో అది మందంగా ఉంది కాబట్టి నేను అందులో పెట్టాలి కాబట్టి అది చూసుకున్నాను, సెట్ కాలేదు. సో తర్వాత ఇంకో ప్లేట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా కుక్కర్ది మూత, దానికి అది ఉంటుంది కదా, నేను అది సీల్ చేశాను. ఎందుకంటే మనకు డోక్లా అన్నది బేక్ అవ్వాలి కాబట్టి ఐ జస్ట్ సీల్డ్ దాట్ అనమాట. మనకు ఎయిర్ పోకుండా నేను అది సీల్ చేసి పెట్టుకున్నాను పిండితో. ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో, ఏదైతే ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేస్తానో బ్యాటర్ అన్నది, దాన్ని ఆయిల్తో కంప్లీట్గా గ్రీస్ చేసుకుంటున్నాను. సో ఆ టైంలో మనం ఎప్పుడైతే 1/2 అవర్ మనం పక్కన పెడతామో ఇవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా
ఆయిలే వాడండి, గీ అలాంటిది వద్దు. కావాలంటే చేసుకోవచ్చు, బట్ దీనికి టేస్ట్ అదే ఉంటుంది. సో ఆయిల్ పెట్టుకోండి. మనకు 1/2 అవర్ అయిపోయింది, చూసారా, దానికి పొంగి బబుల్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయినట్టు, మనం టైం ఇచ్చి రెస్ట్ ఇచ్చాం కాబట్టి సో అలా బబుల్స్ వచ్చి మంచిగా అయింది మనకు బ్యాటర్. ఇప్పుడు ఇది ఏదైతే మనము ఇందులో బేక్ చేసుకుంటామో ఆ వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ మనము ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ వచ్చేంత వరకు ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను పక్కదానికి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ నా కెమెరాకి అది నేను చూపించలేను కదా. సో పక్కదానికి నేను ట్రాన్స్ఫర్ చేసి అది నేను బాయిల్ చేస్తున్నాను. ఆ వాటర్ ఏదైతే గిన్నె ఉందో అది ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో అది రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు. సో మీరు ఇలా సైమల్టేనియస్గా చేసుకోవాలి. ఈ పిండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అది పక్కన మనకు ప్రీహీట్ అయ్యేలోపు ఇందులో మనం ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను బేకింగ్ సోడా ఒక 1/4 టీ స్పూన్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను. సో మీ దగ్గర ఈనో ఉంటే మీరు ఈనో కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఈనో లేదు, రెడీగా నాకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉంది కాబట్టి దాన్ని వేసుకున్నాను. సో మీరు ఎప్పుడైతే ఈనో కానీ బేకింగ్ సోడా ఇది వేసినప్పుడు మీరు బీట్ చేసుకోవాలి. ఒక 5-10 minutes బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. సో అది కలుపుకున్నప్పుడు మీరు ఒకటే డైరెక్షన్లో చేయాలి, మళ్ళీ రివర్స్ రావద్దు అనమాట. సో మీరు వన్స్ యూ పుట్ దట్, మీరు కంటిన్యూస్గా మీరు అది కలుపుకున్నప్పుడు ఒకటే డైరెక్షన్లో చేయండి. ఇది ఇంకోటి నెక్స్ట్ టిప్ అది. సో మళ్ళీ రివర్స్గా అలా తిప్పకుండా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనం బ్యాటర్ అనేది ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో మిక్సింగ్ ఈజ్ ద కీ. మీరు బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. సో నేను ఆల్మోస్ట్ 5 minutes దాకా బాగా చేత్తో చేశాను కంటిన్యూస్గా. సో ఇప్పుడు నేను ఆ గిన్నెలో ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీరు మళ్ళీ దానికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వన్స్ బేకింగ్ పౌడర్, మనం బేకింగ్ సోడా వేసాక ఇమ్మీడియట్గా మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి గిన్నెలో. దానికి ఇంకా ఎక్కువ టైం ఇవ్వకూడదు. సో అందుకనే మనం పక్కన అది ఏదైతే ఇది చేసుకున్నామో బాయిల్ వాటర్ కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. ఆ గిన్నెను కూడా మనం ప్రీహీట్ చేసుకొని 5 minutes వాటర్ బాయిల్ చేసేసుకున్నాము. సో అందులో నేను ఒకటి కింద డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి కింద ఒక ప్లేట్ లాగా పెట్టేసి దాని మీద నేను ఈ గిన్నెను పెడుతున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ డోక్లా మీకు వస్తుంది. కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మనకి ఆల్మోస్ట్ కేక్ లాగే అనుకోండి. ఒక 1/2 hour to 40 minutes అయితే పడుతుంది. సో నాకు ఆల్మోస్ట్ 35 minutes to 40 minutes మీడియంలో పెట్టాను. మీడియంలో పెట్టాక ఒక 35 minutes తర్వాత తీసినట్టున్నాను. నాకు బాగా వచ్చింది. ఫోక్తో గుచ్చి చూపిస్తున్నాను మీకు. చూసారా, పిండి ఏం అతుక్కోలేదు. సో ఇట్స్ బేక్ బాగా అయిందనమాట, మంచిగా మనకు రెడీ అయిపోయింది డోక్లా అన్నది. ఇప్పుడు అది చల్లారాలి. మనం చల్లడానికి పక్కన పెట్టేసి దానికి కావాల్సిన చాష్ని, దానికి వాటర్ ఏదైతే యూస్ చేస్తామో దాని మీద పోర్ చేయడానికి లిక్విడ్ ఏదైతే చేస్తామో దాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుంటాము. సో ఒక 1 tablespoon ఆయిల్ అయితే నేను వేసాను. అందులో మస్టర్డ్ సీడ్స్ వేసాను, ఆవాలు వేసాను. ఇందులో కొంచెం ఎక్కువ వేయండి ఆవాలు. సో దాంతో లుక్, తర్వాత దాంతో టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇందులో వెయ్యంది అని అంటే కరివేపాకు నా దగ్గర లేకుంటుంది, నాకు దొరకలేదు. సో కరివేపాకు ఉంటే కంపల్సరీ, దాట్స్ ద మిస్సింగ్ ఇంగ్రీడియంట్ ఇన్ మై డిష్. సో మీరు అది కంపల్సరీ వేసుకోండి. సో నేను స్లిట్ చేసిన మిర్చి వేస్తున్నాను. స్లిట్ చేసుకొని వేసుకోండి. సో పచ్చిమిర్చితో మంచి టేస్ట్ వస్తుంది. సో అది స్లిట్ చేసేసుకొని మీరు బాగా ఫ్రై చేసుకోండి. ఆవాలు, పచ్చిమిరపకాయలు, మీ దగ్గర కరివేపాకు ఉంటే కంపల్సరీ కరివేపాకు వేసుకోండి. నేను కాజు వేసాను, బాగుంటుందని చెప్పేసి. నేను ఎక్కడ కాజు ఏం చూడలేదు, కానీ లెట్ మీ ట్రై అని వేసాను. కానీ చాలా బాగుండింది, క్రంచీగా బాగా ఉండిందనమాట. సో మీరు ఆప్షనల్, ఇది వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ కర్రీ లీవ్స్, కరివేపాకు అయితే డెఫినెట్గా వేయండి. ఇలా కొంచెం మనకు వేగాక మనము వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఇది ఇప్పుడు ఏదైతే ఉందో అది మనం కొంచెం బాయిల్కి తెచ్చుకోవాలి.
ఇప్పుడు బాయిల్ అయ్యే ముందు మనం వాటర్ పోసాక నేను కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు డోక్లాలో సాల్ట్ ఉంది. అండ్ గుజరాతీ ప్రతి డిషెస్లో ఉండేది షుగర్. వితౌట్ షుగర్ ద డిష్ ఈజ్ ఇన్కంప్లీట్. సో మనం డెఫినెట్గా ప్రతి గుజరాతీ డిష్లో షుగర్ పడుతుంది. సో ఇందులో కూడా మనం షుగర్ వేసాము. సో నేను ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ షుగర్ అందులో వేసాను. ఇంకొంచెం కూడా వేస్తారు, కొంచెం నేను తక్కువే వేసాను. ఇది మనం ఇప్పుడు బాగా బాయిల్ చేసుకోవాలి. షుగర్ అస్సలు మర్చిపోకండి. సో ఈ డిష్లో ఉన్నది. సో దట్స్ ది అనదర్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో షుగర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము బాగా బాయిల్ చేసుకున్నాం. సో నేను బాయిల్ అయ్యాక ఒక 5 మినిట్స్ మరిగించుకొని దాన్ని పొయ్యి కట్టేసి సో కంప్లీట్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను అందులో లెమన్ స్క్వీజ్ చేస్తాను. నేను డోక్లాలో కూడా కొంచెం వేసాను, ఒక హాఫ్ లెమన్. ఇందులో నేను ఒక 1 లెమన్ స్క్వీజ్ చేశాను. దాంతో కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు బాయిల్ అయ్యేటప్పుడు లెమన్ వేస్తే కొంచెం చేదు వస్తుంది. సో ఎప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు వేయకండి, బంద్ చేసేసి లాస్ట్లో అది వేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం నేను చాకుతో సైడ్ కట్ చేసి నేను ఇప్పుడు డోక్లా చల్లగా అయ్యాకే మీరు తీయాలి. ఇది నెక్స్ట్ స్టెప్. సో చల్లగా కాకపోతే అది మనకు రాదు. సో చల్లగా అయ్యాక మీరు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు ఎంత ఫ్లఫీగా ఎంత బాగా ఉందో. నేను జాగ్రత్తగా చేసుకున్నా కాబట్టి నేను టర్మరిక్ వేసినా నాకు రెడ్ ప్యాచెస్ రాలేదు. సో మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే మటుకు మై సజెషన్ ఈజ్ అవాయిడ్ పుట్టింగ్ టర్మరిక్, ఎందుకంటే సోడాకి దానికి రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ వేసినా చాలా కొంచెం వేసుకోండి. ఇలా ముట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వచ్చింది. చాలా చాట్ సెంటర్స్లో చూస్తాను, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అందుకనే మీకు ఈ లిక్విడ్ పోసాక వేయని చోట మీకు వైట్గా అనిపిస్తుంది, ఏంటి డోక్లా వైట్గా ఉందని అంటారు. సో బేసికలీ టర్మరిక్ ఉండదు, దానిలో పసుపు వేయరనమాట. అంతే, మిగతా ప్రాసెస్ అంతా సేమే. సో ఇప్పుడు మనము ఇది ఏదైతే లిక్విడ్ మనం చేసుకున్నామో ఈ పాకంలాగా అనుకోండి, హిందీలో అయితే చాష్ని అంటారు. సో ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పొయ్యక ముందు మనం ఇప్పుడు దాన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ఎంత సాఫ్ట్గా అసలు చాకు దిగుతుందంటే అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం రాదు అని చాలామంది భయపెట్టించేశారు. బట్ ఇఫ్ యూ ఫాలో ది ప్రాసెస్ ఐ థింక్ ఇట్స్ ఈజీ. కానీ మీరు ఆ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే, ఈ 4 టిప్స్ మైండ్లో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ డోక్లా అన్నది వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా పీసెస్గా కట్ చేసుకొని తర్వాత మీరు ఇది వేసుకోవాలి. ఒక పీస్ తీసి మీకు చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చిందన్నది. చూసారా, పర్ఫెక్ట్ డోక్లా ఎంత స్పంజీగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం ఏదైతే అది పెట్టుకున్నామో దాన్ని ఆ వాటర్ని స్లోగా మీరు వేసుకోవాలి. ఇది ఒక 15-20 మినిట్స్ ప్రాసెస్ అగైన్. కానీ మీరు ఇమ్మీడియట్గా మొత్తం అలా ఒలకబోయకూడదు, చాలా స్లోగా మొత్తం సోక్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, ఇమ్మీడియట్గా మనం తినలేము కూడా. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ బాగా స్లోగా 20 మినిట్స్ వేసుకొని ఇంకొక 20 మినిట్స్ మనం వదిలేస్తే అప్పుడు ఈ రసం అన్నది కంప్లీట్గా అది డోక్లా పీల్ చేసి మెత్తగా జ్యూసీగా ఎంత బాగుంటుందో. సో నేను ఆ కాజు వేసాక కూడా నేను ఫస్ట్ డౌట్ పడ్డాను కాజు వేస్తే ఎలా ఉంటుందో, బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. ఓన్లీ ఇంగ్రీడియంట్ మిస్సింగ్ ఈజ్ ద కర్రీ లీఫ్, కరివేపాకు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది టేస్ట్ ఎంత బాగుండిందంటే నేను కరివేపాకు వేస్తే ఇంకా బాగుండేది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ మై హస్బెండ్ వాజ్ వెరీ హ్యాపీ. చాలా బాగా వచ్చిందని అందరూ చేసి మొత్తం అయిపోయింది. సో అలా మీరు స్లోగా ఒక 15-20 మినిట్స్ చాలా స్లోగా మీరు వేసుకుంటూ రావాలి. ఆ పచ్చిమిర్చిలో కారం కూడా వాటర్లో దిగుతుంది. సో అది కారంగా పుల్లగా తర్వాత సాల్టీగా అండ్ షుగర్ కూడా వేసాం కదా. సో గుజరాతీ డిషెస్ ఆర్ వెరీ ఫ్లేవర్ఫుల్
అండ్ అఫ్ కోర్స్ ఆ స్వీట్ టింగ్ అది అన్నది ఉంటుంది ప్రతి డిష్లో, కొంచెం లైట్ స్వీట్ అన్నది ఉంటుంది. సో అది కంపల్సరీ మనం వేసుకోవాలి షుగర్ అన్నది. పైనుంచి గ్రేటెడ్ ఫ్రెష్ కోకోనట్ ఏదైతే నేను తీసానో అది పైనుంచి వేసాను. ఇది వేస్తే బాగుంటుంది. ఇది ఒకవేళ లేకపోతే అవాయిడ్ చేయండి, బట్ ఉంటే మట్టుకు ఇది స్ప్రింకిల్ చేసుకోండి, దాంతో కూడా చాలా బాగుంటుంది. అదర్వైజ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ డోక్లా dish. Try it out and let me know. So hope you like this video. If you like it, give it a big thumbs up and do subscribe to my channel Pro Tips for Perfect Life.